ఏదైనా మూమెంట్లో ఐ మిస్సింగ్ మధు అని అనిపించిందా? చాలు చాలు. సహజ లేదండి, సొంతంగా వంట చేసుకోవాలి ఇవాళ. బట్ నో ప్రాబ్లము. నాకు పిల్లలకి ఇష్టమైన మసూర్ దాల్ చేస్తున్నాను. సీజనింగ్ అయిపోయింది, దాల్ అయిపోయింది. నౌ ఇట్స్ రెడీ టు కుక్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వీడియోస్ అండి. సారీ ఫర్ ద డిలే ఇన్ అప్లోడింగ్ వీడియో. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటే నేను అందులో చెప్పాను దట్ ఇలా ట్రావెలింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత చాలా సిక్ కూడా అయ్యాను, పిల్లలు కూడా సిక్ ఉన్నారు. అందుకనే నాకు వీడియో పెట్టడం అయితే డిలే అయ్యింది. సారీ ఫర్ దాట్. అండ్ ముందుగా సౌమ్య రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సజెస్టింగ్ దిస్ టైటిల్ ఏం పెట్టాలని కూడా నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, నేనైతే నా 2 బెస్ట్ ఫ్రెండ్స్, కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ని కలవటానికి నేను ఆల్మోస్ట్ ఒక 10 hours అలా ట్రావెల్ చేసి వెళ్ళాను. అండ్ ఐ డెంట్ వ్లాగ్, ఎనీ కైండ్ ఆఫ్ వ్లాగింగ్ అయితే చేయలేదు. ఏదో అక్కడ తీసుకున్న చిన్న చిన్న స్నిప్పెట్స్ అయితే ఇక్కడ షేర్ చేశాను. లైఫ్లో న్యూ ఫ్రెండ్స్ కనుక మనకి దొరికితే అది మన బ్లెస్సింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ ఫ్రెండ్స్ తోటి కూడా కనెక్షన్ ఉంచుకోవడం నాకైతే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నాను. నాకు మా ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఐ లిటరలీ ఫెల్ట్ లైక్ నేను ఫస్ట్ టైం ఇండియా వదిలి అమెరికా వచ్చినప్పుడు ఎంత బాధపడ్డానో నాకు అలాగే అనిపించింది అనమాట. శామ్ అండ్ శాంతి, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే జస్ట్ వాంటెడ్ టు టెల్ దాట్ ఇట్ వాస్ అమేజింగ్ ట్రిప్. అప్పుడు ఎలా ఉండేదో ఫ్రెండ్షిప్ ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు. ఇట్ వాస్ ద సేమ్ లవ్ అండ్ కేర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. చాలా మాట్లాడుకున్నాము. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ట్రిప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఓవర్వెల్మింగ్ టు. ఇట్ వాస్ ఎ వెరీ లాంగ్ ఫ్లైట్ అనమాట. సో అందుకనే నెక్ ఇంకా ఇబ్బంది పెట్టేసి ఇంకొంచెం పట్టేసి ఉంది ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత. ఎనీవేస్, ఫస్ట్ టైం గణేష్ 2 పిల్లలతోటి ఉన్నాడు. సో చాలా మాట్లాడుకున్నాం అనమాట తిరిగి వచ్చిన తర్వాత. అదే ఒక మంచి వీడియోగా చేస్తే బాగుండు అనిపించింది. అండ్ బై ద వే, నేను ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు గెస్ట్ చేశారా మీరు? సో నేనైతే సియాటిల్ వెళ్ళానండి, వాషింగ్టన్ స్టేట్. అరౌండ్ 10 hours అయితే పడుతుంది. సో యా, ఇప్పుడైతే మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి బికాస్ చాలా పాయింట్స్ కవర్ చేసాము. అండ్ వీడియో ఎండింగ్లో క్యూట్ క్లిప్ ఇష్తా శ్రీనికాకి మధ్యలో పెట్టాను, చూడటం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్. బిఫోర్ ఐ టేక్ యువర్ క్వశ్చన్స్ కదా, ఫస్ట్ నాకైతే ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఫస్ట్ టైం గణేష్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అసలు నీకు పిల్లలతోటి? All the single parents out there. It takes a lot of dedication and effort. At least ఈ ఏజ్ లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన చేయిస్తూ ఇట్స్ అ ఫుల్ డే ఎఫర్ట్. పిల్లలతో బాండింగ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. నాకంటూ పర్సనల్ టైం అంటూ లేదు. బట్ వన్ థింగ్ అండ్ దానితో వర్క్ చేస్తూ చేయాలంటే కష్టం. సో అదే అడిగారు మెయిన్ థింగ్, అసలు వర్క్ చేస్తూ అంటే మీరు ఆఫ్ తీసుకున్నారా వర్క్ అని అడుగుతున్నారు. ఇక ఇష్ట స్కూల్కి వెళ్ళిపోతుంది. సో షీఈస్ బ్యాక్ అట్ అరౌండ్ 2:30 నుంచి 5:30 వరకు ఆ మీటింగ్స్ ఆ టైం ఉన్నది మేనేజ్ చేసుకుంటూ చూడడం ఒక్కటే కష్టం. కరెక్ట్గా మీటింగ్లో నేను మాట్లాడేటప్పుడు వచ్చి ఏమని అడుగుతుంది. సో దట్ ప్రాబబ్లీ కొన్నిసార్లు టీవీ ఇస్తానేమో అని. టీవీ విషయానికి వస్తే పిల్లలు ఎంత స్మార్ట్గా ఉంటారంటే, మనం కరెక్ట్గా బిజీగా ఎప్పుడైతే ఉంటామో, అంటే కరెక్ట్ మీటింగ్స్ ఉంటాయి చూడండి, అంటే ఆ టైంలో మనం విసిగిపోయి టీవీ ఇచ్చేస్తాం. కాబట్టి ఐ థింక్ ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు చెప్పండి? కనెక్ట్ అవుతే కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా మటుకు ఫుల్ డే ఓన్లీ మీటింగ్స్ అండి. 20-30% ఆఫ్ ద టైమ్ ఐ స్పీక్. ఆ టైం వరకు వెయిట్ చేస్తుంది. అప్పుడు పక్కనే కూర్చుంటుంది, హోంవర్క్ చేస్తుంది, లేదా స్టోరీ బుక్ చేస్తుంది. కానీ కరెక్ట్గా బోర్ కొట్టేస్తుంది అనుకోండి, షీ విల్ నో వెన్ ఐమ్ ట్రైంగ్ టు అన్మ్యూట్ అండ్ ఐమ్ ట్రైంగ్ టు స్పీక్. అప్పుడే బాగా నచ్చి అంటుంది. ఇంకా అప్పుడు ఏం చేస్తామండి, ఫ్రస్ట్రేషన్ ఎంతమందికి అని చెప్తాము. ఈ వీడియో చేసిన తర్వాత కూడా ఇంకేదైనా క్వశ్చన్స్ వచ్చి ఉంటే సారీ, నేను ఏదో కొన్ని క్వశ్చన్స్ ఐడియాస్ కోసం పోస్ట్ చేశాను. మీకు ఎలా అనిపించింది అన్న సహజ గారు లేకుండా? హౌ డిడ్ యూ మేనేజ్ వర్క్ అండ్ టు నొప్పి? Do you both generally believe in gender equality and take equal responsibility for kids, or did you work on it eventually, slowly? Gender equality was always there. కొన్ని చోట్ల yes, we worked on it. కానీ it's all a rapport, right? You and your spouse have to settle somewhere to find the right balance. What was the biggest challenge? You remember Ganesh, we did face lot of challenges. Elders వచ్చినప్పుడు ఇద్దరం ఉంటే ఏంటంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాము, అంత ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉండవు. బట్ గ్రోన్ అప్స్ వచ్చినప్పుడు ఇప్పుడు హస్బెండ్ ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే ఆ డైనమిక్స్ అనేవి ఇంట్లో చేంజ్ అవుతాయి. నేను ఎంత చెప్పినా సరే ఎవరికి అర్థమయ్యే పొజిషన్ లో ఉండదు అని నాకు అనిపిస్తుంది. అమ్మాయిలు చెప్తే
అలా చెప్తారు అనుకుంటారు. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మెన్ కదా, దేర్ హ్యావ్ బిన్ ఫ్యూ ఇన్సిడెంట్స్ లైక్ దట్. హీ టుక్ ద స్టెప్ దట్ మధు కూడా వర్క్ చేస్తుంది కదా, సో నేను కూడా మరి తనకి హెల్ప్ చేయాలి కదా అని అనటం వల్ల ఇట్ వర్క్డ్ అవుట్, రైట్? సో దట్ షుడ్ కమ్ ఫ్రమ్ that's we all have to deal with it and we have to step up, basically, as simple as it. మన generation is in the transitory phase, మనం చెప్పినట్టు. Why is it so special when men do it? Why is this barrier? Is it just an Indian thing అని అడుగుతున్నారు. Probably it's an Indian thing, right? We are all used to seeing Indian women ఇంట్లో ఉండి హస్బెండ్స్ బయటకు వెళ్ళి వర్క్ చేయడం. మన పేరెంట్స్ అందరూ అదే జనరేషన్ కదండి. ఇప్పుడు విత్ ఈక్వాలిటీ, విత్ వేర్ ఉమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ వర్కింగ్, ద డైనమిక్ ఇస్ దేర్, రైట్? అది చేంజ్ అవుతుంది. ఆ జనరేషన్, ఆ ట్రాన్సియెంట్ ఫేజ్ లో ఉన్నాం. Daddy is equally responsible for feeding food and taking care of kids, or only mom? నేను డిబేట్ ఏముందండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. కానీ నేనే ఎందుకు సెల్ఫ్ ఫీడ్ చేస్తా మరి? బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎవ్రీ ఫ్యామిలీ డైనమిక్ ఇస్ వెరీ డిఫరెంట్, రైట్? మా ఫ్యామిలీ సర్కిల్స్ లో చాలా మంది అబ్బాయిలు ఆర్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. నేను రిలేటివ్లీ ఐఎమ్ ద లీస్ట్ పేషెంట్ ఇన్ కంపారిజన్. గణేష్ పిల్లలతో తింటే గణేష్ పక్కన కూర్చుని వాళ్ళకి ప్లేట్ ఇచ్చి అలాగే చేస్తావు కదా నువ్వు. దట్స్ హౌ వి నౌ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ. సో ఎవరికి ఈ మధ్యన ఇష్టకి నాకు టెన్షన్ వచ్చేస్తాను. అయ్యో వాళ్ళు పెరిగిపోతున్నారే అని తినిపించుకుంటున్నాను. హౌ డి యూ మేనేజ్ కిడ్స్ అండ్ వర్క్ టు? వెల్, నువ్వు ఎస్పెషల్లీ లేనప్పుడు నాకు పర్సనల్ టైం అంటే ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు రీడ్ బుక్స్, నార్ వాచ్ టీవీస్, నార్ రీడ్ ఎనీథింగ్. సో నా ఇప్పుడు రివెంజ్ లాగా నెక్స్ట్ 5 days కొంచెం ఐ క్యాచ్ అప్ ఆన్ ఆల్ ద ఆర్టికల్స్. After seeing you both, I decided to teach cooking to my husband so that he can manage kids by himself. Oh, that is self-sufficiency skill. Like be it driving, be it cooking, be it cleaning the house, cleaning your own clothes. It's your own responsibility. అది ఎవరు నేర్పించక్కర్లేదు. నేను H4 వీడియోలో చెప్పలేదు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. నాకు గుర్తొచ్చింది అనమాట దట్ కుకింగ్ ఎంత ఇంపార్టెంటో బయటకు వెళ్ళి డ్రైవింగ్ కూడా అమ్మాయిలకి అంతే ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైనా మీలో అమెరికా వచ్చేవారు ఎనీ కంట్రీలో ఉండి డ్రైవింగ్ నేర్చుకోకుండా ఉంటారు, ఇండియాలో ఉండి ప్లీజ్ డ్రైవింగ్ నేర్చుకోండి. అండ్ నౌ ఇంట్రెస్ట్ గణేష్ కొత్త కొత్త రెసిపీస్ చూసి చేయటము. హీ రియల్లీ ఎంజాయ్స్ a lot. When did he feel I really miss Madhu in terms of kids? కిడ్స్ విషయంలో ఎప్పుడైనా 4 రోజులు అనిపించింది అబ్బా మధు ఉంటే బాగుండు? నిన్న వచ్చేటప్పుడు బేసిక్లీ పీక్స్ లెవెల్ కి డ్రైవ్ చేశారు. అప్పుడు ఇంకా తిట్టలేక ఏమీ అనలేక ఇంకేం చేస్తాం, ఇంకా అబ్బా ఉంటే ఆవిడ డెలిగేటెడ్ ఓకే మధు ఇంకా నువ్వు చూసుకోలేకపోతే నేను అరిచేస్తాను పిల్లల మీద కోప్పడతానని. మీ మమ్మీ ఏం చెప్పారో చెప్పు గణేష్. నిన్న భోజనం విషయం చెప్పారు. శ్రీనిక అండ్ ఇష్టాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఇష్టం. దే బోత్ లైక్ డిఫరెంట్ స్టఫ్. మొన్న మమ్మీ అన్నారు అరే అది తినకపోతే పర్లేదు వదిలేసి షీ విల్ కమ్ అరౌండ్ అని. అలానే లాస్ట్ శ్రీనిక అసలు నాకు ఫుడ్ వద్దు అంది. కానీ అసలు కడుపే నిండలేదు తెలుసు, ఇంతే తింది. ఇంకా చాలాసేపు గోల్ చేసింది. ఇంకా వదిలేసాను, నువ్వు తింటే తిను లేకపోతే ఏడుస్తూ కొద్దిసేపు కామ్ అయిపోతాను వదిలేసాను. తర్వాత నేను తిన్నాను కూర్చొని తింటుంటే వచ్చింది అబ్బా మమ్ము అంది. ఇప్పుడు దారి అని చెప్పి పెట్టాను. సో అత్తయ్య యూజువల్ గా నా స్టైల్ కూడా అంతే అనమాట. ఎక్కువ ఫోర్స్ ఉండదు. నీకు ఆకలేవా తినకు మానే అంటాను. ఆకలేసినప్పుడు వాళ్ళే వచ్చి తింటారు అని. బట్ దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద పీపుల్, రైట్? జనరల్లీ మా కిడ్స్ వి అండర్స్టాండ్ their nature. So what is your biggest learning or takeaway from these few days of being the only one to handle all? What is it? The only thing that dawned on me was big namaskaram to all the single parents. US lo and kaadu India lo inka, right? For people who are single parents in India, ఇద్దరం పని చేస్తున్నాం అంటే రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటాం. లేదు ఒకళ్ళు పని చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా కొన్ని థింగ్స్ అనేది చేంజ్ అవుతాయి అనేది నాకు అనిపిస్తుంది. అప్పుడు I used to end up taking care of managing the home more and he used to focus mostly on work. And I think that applies to most men. Forget about husband, right? Whoever is working, it takes mental bandwidth out of your head, right? So you want to decompress or de-stress or whatever it is. Office అయిపోయిన తర్వాత. I have done this many times without my wife when she had to travel out of town for work. Almilantoll, you should share more, inspire more people. Awesome dad ever. I think Ganesh misses you more than kids. Is that true? Did you miss me more than kids, Ganni? Obviously, you are the one person who is not there. Kids are right next to me. Yes. I'm not mad about it. Okay, kids bite killer. Or rather, if I had traveled out and my wife was here with the kids,
then did I miss the kids more or my wife more? That would have been the scenario. దానికి ఆన్సర్ ఇవ్వపోతే పట్టేస్తారా ఇప్పుడు జనాలు? సింపుల్ టర్మ్స్ లో చిన్నదాన్ని ఆబ్వియస్లీ మోర్ మిస్ చేస్తాం బికాజ్ ఆ ఏజ్ అలా ఉంది వాళ్ళది, రైట్? టాడ్లర్ ఏజ్, యూ మిస్ ఆల్ దర్ నాటీ స్టఫ్ దే డూ. But the preference always goes to her. Right? The most experienced or more ఎక్కువ రోజులు స్పెండ్ చేసింది మధుతోటి. ఎక్స్పీరియన్స్ ఏంటి గణేష్? ఇదేమైనా that is what take it. No, don't take it the other way, right? So for example, look, husband and wife, they are married for a year, and a husband and wife are married for 40 years, right? So when you spend more and more time with one person, you would miss them more. So in మన కేసులో పిల్లలు ఇప్పుడు 7 years, whereas we go almost 15-16 years back. So what if the kids start crying for mommy? నిన్న అదే అయింది. నిన్న శ్రీనిక మమ్మీ వస్తుంది, మమ్మీ దగ్గర వెళ్ళరా అన్నాను. అంతే సింపుల్. ఏం చేస్తాను, ఏమన్నావు? మమ్మీ దగ్గర వెళ్ళు అన్నాను. ఎక్కడుంది పాప మమ్మీ? అది ఒకసారి రౌండ్ చూసి ఐ వాంట్ మమ్మీ వచ్చి నా సంకలో కూర్చుంది. ఏం చేస్తాను? How do you manage both kids if younger kid is cranky and at the same time elder kid is sick? That's what also happened. మేనేజ్ అంటే అంతే తప్పదు. యూ హ్యావ్ టు మేనేజ్. హౌ డిడ్ ఐ మేనేజ్ అంటే ఎవరికి ఇష్టమైందో చేయించి ఎక్కువ టీవీ ఇవ్వకుండా కొంచెం బయటకు అలాగా డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్ కన్నా వెళ్ళి పార్క్ కన్నా తీసుకెళ్ళి వాకింగ్ కన్నా తీసుకెళ్ళి జస్ట్ కీప్ దెమ్ ఎంటర్టైన్. Okay, what part of solo parenting was easy and what part was the toughest? That's a tough one. Toughest was when both of them were equally cranky. ఆ ఏజ్ అలాంటిది, ఏడారు నష్టపెడతారు, నాకు అది కావాలి and they'll try to grab my attention. Technically శ్రీనిక స్కూల్ నుంచి 5:30కి వస్తుంది. They have to go to bed by 8:30. ఆ 3 hours లో should play with them, spend time with them, cook for them, clean the house and have everything ready. So well, the easiest thing was probably the habits that they have, right? ఇష్ట ఒక్కసారి లేపేస్తే she gets into the routine from morning. స్కూల్ నుంచి వచ్చాక she has a set routine. శ్రీనిక కూడా 5:30 వచ్చాక they have a good routine. So that's the easiest part, which we've already done all the groundwork for. Forget about gender equality, right? Life will be very, very happy, at least in my opinion, where you don't have a lot of expectations. But the whole point that I'm trying to drive home is compassionate. And if you're compassionate for your, for your better half in your life, things will automatically work. Gender equality is a buzzword that is used frequently or is thrown around. If you have the love, for example, ఇదే అనుకోండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, రైట్? వైఫ్ ఇస్ సిక్, షీ స్లీపింగ్, బెడ్ మీద పడుకుంది, ఏం పని చేయలేదు. డూ యూ స్టిల్ ఎక్స్పెక్ట్ యువర్ వైఫ్ టు కమ్ గివ్ యూ కాఫీ? బ్రహ్మానందం కాన్ఫిడెంట్ చేయి పెడితే కాఫీ రావాలంటే వెయిట్ చేస్తారా? ఆర్ విల్ యూ బీ లవింగ్ ఎనఫ్ అండ్ కేరింగ్ ఎనఫ్? ఓ కుదరదు, ఐ నీడ్ టు హెల్ప్ హర్ అవుట్, అండ్ యూ బీ కంపాషనేట్ and go do seva for her or him, right? Vice versa. There's nothing gender equal in this. To have a good relationship, you should have those open discussions. You will have your own fights. That's your part of learning and living together. You have to work towards it. Nothing is going to happen like this. Okay, we will పెళ్లి చేసుకున్నాం, రేపటి నుంచి జెండర్ ఈక్వాలిటీ 50-50 ఈక్వల్ ఉండాలి, లేకపోతే పెళ్లి చేయరు అన్నారంటే మమ్మల్ని చూస్తున్నారు మీరు, అబ్బా ఎందుకు గణేష్ ఇలా చేస్తున్నారు, ఎందుకు సహజాలే చేస్తున్నారు, ఎందుకు మా హస్బెండ్ చేయట్లేదు అనమాట. జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ కాబట్టి హస్బెండ్స్ అలా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు వైఫ్స్ దగ్గర నుంచి. వాట్ ఎ వైఫ్ క్యాన్ డూ జాబ్, ఎ వైఫ్ క్యాన్ డూ హోమ్ వర్క్, ఎ వైఫ్ క్యాన్ హ్యాండిల్ బిజినెస్ అని ఎక్స్పెక్టేషన్స్ హస్బెండ్ కి పెరిగిపోతున్నాయి. ఇజన్ దట్ సంథింగ్ రాంగ్ టు షో యాజ్ ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. నార్మల్ గా ఇంట్లో చూసుకోవడం కూడా వర్క్ కదా, ఇంత చేస్తేనే గ్రేటా? ఐ మీన్ దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ కంప్లీట్లీ అగ్రీ. అలా అనిపించవచ్చు, సమ్ టైమ్స్ ఆ వీడియోస్ చూస్తే అలా అనిపించవచ్చు. బట్ నేను టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉన్నాను, కంపారిజన్ ఎప్పుడు కూడా చేసుకోకూడదు. I would say, state it in a different way. I would say that we are in the right age in our life, truly and really understand what we want, and we are actually actively chasing those. 10 years back when we were newly married, ఇదే ఎనర్జీతో ఉన్నామా? We were just lazing around, sitting, book చదువుకుంటూ or movie. ఎన్నిసార్లు మేము ఇద్దరం మాల్స్ లో తిరగలేదు, థియేటర్లో ఏదో ఒక మూవీ చూసుకొచ్చే వాళ్ళము, రైట్? సో ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. అండ్ అగైన్ ఇప్పుడు సహజ ఇప్పుడు ఇది చూపిస్తుంది, ఇవన్నీ చేస్తుంది ప్రస్తుతం, దట్స్ ఏ స్నాప్ షాట్ ఇన్ టైం. ఈ టైంలో చేస్తుంది, రైట్? దట్ డజంట్ మీన్ దట్ నేను వీడియోలో లేను. So does it mean that I'm not doing anything? Saja's doing all the multitasking. Like for example, heroes who are heroines, right? They're all so fit. They don't show you that he's working out every single day. Chupistara? Ledu. Some things are implicitly understood. So it's a narrative. Our narrative lo, you take the good pieces out of it and be inspired. The whole point of what we are trying to do is
inspire you guys. And this right? is a small snippet of our life కదా. ఇప్పుడు ఎలా ఉన్నామో అలా నెక్స్ట్ ఇయర్ మేము ఉండకపోవచ్చు. Probably we both will say is, if you're passionate about it, there is nothing called as multitasking or something like that. You'll actively chase your life and your goals. ఇష్టం ఉంటే డెఫినెట్ గా చేసేస్తారు. For example, people who are like really fond of traveling but they have to work, that means they'll work on their weekends, they'll try to make trips. Yes. Right? Or if they're short on finances, for example, right, they'll try to save up and they'll make a big bang travel for say 4 or 5 days, right? That doesn't mean that they're not multitasking. That doesn't mean that they don't have the energy, right? So our goal unte, just an example, our goal unte, then chase after it. So Mavi e stage lo we have certain goals and we are actively chasing those. Question for you me andarki oka question or English and Telugu rende puliyara kalpi cheppali. So మీకు క్వశ్చన్ అండి, మీ రిలేషన్షిప్ లో మీ హస్బెండ్ ని కానీ మీ వైఫ్ ని కానీ మార్చడం కాకుండా వాట్ ఈస్ దట్ యూ థింక్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ ఆల్వేస్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ యుర్ నాట్ యాక్టెడ్ అపాన్, ఇది చేంజ్ చేస్తే బాగుంటుంది మన రిలేషన్షిప్ కి ఆర్ మన హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఈ చేంజ్ చేస్తే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటున్నారో కమెంట్ చేయండి కింద, సో దట్ అట్లీస్ట్ రీడింగ్ దోస్ పీపుల్ విల్ అట్లీస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ అట్లీస్ట్ ఆ మైండ్ ఆ థాట్ ఎప్పుడు ఉండేది కాదు కానీ మీ కమెంట్ చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు. మా చిన్నది వచ్చింది, ఇప్పుడు దాన్ని మనం తీసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ సో ఇప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్. Let Amma open up the gates. Oh. Okay, now Amma is gonna come back. Open the door, please.